ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ జనాభాను పెంచాలి, అది ఏ విధంగా అనేది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెబుతున్నారు. సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా చెప్తున్నాడు. ఇద్దరి కంటే తక్కువ కాకుండా ఇద్దరికి గాని ముగ్గురికి గాని వాళ్ళు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, భర్తనివ్వాల్సిన అవసరం ఉంది. ఇది లెక్కేసుకుంటాం ఏ ఇంట్లో తగ్గిపోతున్నారని. ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ పెట్టాను. ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీస్ లో కంటెస్ట్ చేయడానికి పోటీకి అనర్హుల్ని. మొన్నే ఇద్దరి కంటే తక్కువ పిల్లలుంటే ఇప్పుడు మీరు పోటీ చేయడానికి అర్హత లేదు, కాబట్టి ముగ్గురుంటేనే మీరు పోటీ చేయడానికి అర్హత వస్తుంది. అలాంటి కొత్త వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. అయితే జనాభా పెరుగుదల, గతంలో జనాభాను నియంత్రించాలని చెప్పేసి చాలా ఎక్కువగా నియంత్రణ జరిగింది. దాని మీద జనం కూడా మోటివేట్ అయ్యారు బాగా. మనము ఒకరికంటే ఇద్దరు, ఇంకా అంతకు మించి అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారు. ఆ విధంగానే అంటే పిల్లలను పెంచడం కూడా పూర్వం లాగా కాకుండా కాస్త మంచిగా చదివించేటట్టు, కుటుంబము మంచిగా ఉండేటట్టు చూసుకుందామనే ఆలోచనకు ప్రజలు వచ్చారు. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ఎంతవరకు సఫలమైంది అనేది మనము ఇప్పుడు చర్చించబోతున్నాం. సార్ సుబ్బారెడ్డి గారు, ప్రభుత్వ నిర్ణయము లేదా ముఖ్యమంత్రి గారి అభిప్రాయము ఎంతవరకు సఫలమవుతుందని మీరు భావిస్తున్నారు? అందరికి నమస్కారం సార్. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నటువంటి చర్చలో భాగంగా జనాభా పెంపుదల అనేది కేవలం ఇది ఒక రాజకీయపరమైనటువంటి వాదన కింద చూడాలనా, లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగపడేటువంటి అంశం అనేది చాలా మందిలో ఒక డౌట్ ఉంది. కానీ నా మటుకు నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇది కేవలం ఒక రాజకీయపరమైనటువంటి వాదనగానో లేకపోతే రాజకీయంగా లబ్ధి చేకూర్చుకునేటువంటి ప్రయత్నం అనేదే నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా మనం గత 40 సంవత్సరాల్లో మనం చూసినప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా జనాభాను నియంత్రించుకోవాలనేటువంటి పద్ధతుల్లోనే ఉన్నారు తప్ప జనాభాను పెంచుకోవాలనేటువంటి పద్ధతి ఎప్పుడు వినలేదు. సో మేబీ నాకన్నా ముందు వయసు రీత్యా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా అంతకు ముందు ఉన్నదేమో కానీ నాకు తెలియదు. అయితే ఇప్పుడు జనాభా పెంపు వలన ప్రభుత్వం చెప్పేటువంటి వాదన ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ క్యాపిటల్ పెంచుకోవచ్చు, అంటే శ్రామిక శక్తిని పెంచుకోవచ్చు, వృద్ధులు పెరుగుతున్నారు కాబట్టి పనిచేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, వృద్ధాప్య జనాభాను మనము దానికి సమస్యకు పరిష్కారం తీసుకురాగలము, లేకపోతే రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది అనేటువంటిది ఒకటి, మార్కెట్ ను గ్లోబల్ లెవెల్లో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కల్చర్ మనకున్నటువంటి కల్చరు లాంగ్వేజ్ బలంగా ఉంటుందని, లేకపోతే సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ జనాభా ఆధారంగా మనకు ఎక్కువ నిధులు వస్తాయనేటువంటిది రాజకీయంగా వస్తున్నటువంటి వాదన. అంటే రాజకీయంగా తెర మీదకి వస్తున్నటువంటిది ఇది. అంటే ఇవన్నీ చూసి సాధారణంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే జనాభా పెంపు వలన ఇలాంటి లాభాలు చేకూరుతాయేమో అనేటువంటి ఇదిలో కొంతమంది వెళ్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ లేకపోతే వృద్ధాప్య జనాభాకు సంబంధించినటువంటి పరిష్కారమో లేకపోతే రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందో ఇవన్నీ కూడా వీటితో ఏకీభించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే జనాభా పెరుగుదల వల్ల ఏ రకంగా లాభం చేకూరుతుంది? ఇప్పుడు నష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ముఖ్యంగా మనలాంటి రాష్ట్రంలో నీటి కొరత ఎక్కువ ఉంది. సో రాయలసీమ ప్రాంతం అటు చూసుకున్నా లేకపోతే ఇటు ప్రకాశం జిల్లా చూసుకున్నా ఇప్పటికే తాగునీరు ఇబ్బందిగానే ఉంది, సాగునీరు ఇబ్బందిగా ఉంది. రెండోది ఉద్యోగ అవకాశాలు లేవు. ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు పూర్తిగా ఉద్యోగాలు లేవు. ఇప్పుడు రోజు ప్రతి సంవత్సరం చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అబోవ్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఎంతమందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతున్నాం? ఉదాహరణకు ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు పిహెచ్డి చదివేటువంటి వాళ్ళు కావచ్చు, పీజీ చదివేటువంటి వాళ్ళకు కావచ్చు, ఈ రోజు అట్ ప్రజెంట్ పిహెచ్డి చదివేటువంటి రీసెర్చ్ స్కాలర్లకు మన రాష్ట్రంలో లేకపోతే మన దేశంలో ఎన్ని విశ్వవిద్యాలయాల్లో స్కాలర్షిప్లు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి? ఒక్క స్కాలర్షిప్ కూడా సరిగ్గా లేదు ఈ రోజు పిహెచ్డి చేసేటువంటి విద్యార్థులకు. ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం లేదు. ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ గవర్నమెంట్.
గవర్నమెంట్ నేను ఇక్కడ తప్పుపట్టట్లేదు. ఒకవేళ ప్రభుత్వాలు రేపు మారొచ్చు, లేకపోతే ఇంకో ప్రభుత్వం రావచ్చు. ప్రభుత్వాలు ఏది ఉన్నప్పటికీ కూడా ఆర్థిక కష్టాలు అనేది మనల్ని వెంటాడుతున్నాయి. సో మనం నిత్యం పేపర్లలో చూస్తున్నాం. ఈ రోజు ఉపాధి బిల్లులు ఒక పక్క ఆగిపోయినాయి, ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయినాయి. కారణం ఏంది? ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ మన స్టేట్ లో లేదు. మనం ఫైనాన్షియల్ గా ఇంకా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆర్థికంగా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇన్ని లోటుపాట్లు, అంటే ఒక పక్క నీటి కొరత ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఉన్నాయి. చాలా రాష్ట్రాలు, చాలా మండలాలలో, చాలా గ్రామాలలో ఈ రోజుకి కూడా సరైనటువంటి బడులు లేవు, సరైనటువంటి రోడ్లు పరిస్థితి బాగలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ను చాలా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా సౌకర్యాలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా ఇంకొకటి మరీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మన రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఎరా అనేది ఎక్కువ అయిపోయింది. మనకు తెలుసు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు ఎక్కువగా తీసుకొస్తున్నారు. సో దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు, స్వాగతించేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ రోజు గర్భంలో శిశువు ఉద్భవించిన దగ్గర నుంచి ఆ శిశువు బయటకు వచ్చి పెరిగి పెద్ద అయ్యి విద్యాభ్యాసం చేసి అన్ని అయిపోయి చనిపోయేంత వరకు ప్రతి ఘట్టంలో ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉంది. సో ఈరోజు మరి స్కీమ్స్ ఎక్కువైపోయినాయి. సో ఈ స్కీమ్స్ లో ప్రజలకు ప్రతినిత్యం ఏదో ఒకటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నెల పీడిఎస్ సిస్టమ్ ద్వారా రైస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది, పెన్షన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది, చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ ప్రతిరోజు నిత్యం ప్రభుత్వానికి ఛాలెంజెస్. సో ఇప్పుడు ఈ ఛాలెంజెస్ తో మనం ఫైట్ చేస్తున్నాం. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం లేము. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం లేము. సో కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో కేవలం ఏదో రాజకీయ పరంగా మనం చట్టసభల్లో మనకు ప్రాతినిధ్యం పెరుగుతుంది, లేకపోతే మన వాయిస్ పెరుగుతుంది అనేటువంటిది ఒక్క కోణంలోనే చూస్తే, ఈ ఇంటిగ్రేటెడ్ ఆస్పెక్ట్లో ఈ ఫెసిలిటీస్ కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వనరుల కల్పన కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకురాగలం? ఎలా అవుతుంది? సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చాలా మూర్ఖపు వాదన. జనాభాను పెంచుకోవడం వల్ల మనం ఏదో బ్రహ్మాండం రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది అనేది ఈ వాదన సరికాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, వీటిల్లో తెలంగాణ 2వ ప్లేస్ లో ఉంది తలసరి ఆదాయంలో. సో బీహారు 5 రెట్లు తక్కువ ఉంది, తెలంగాణ కంటే 5 రెట్లు తలసరి ఆదాయంలో తక్కువ ఉంది. కానీ బీహార్ లో జనాభా ఎక్కువ ఉన్నారు కదా, మనకంటే కూడా బీహార్ లో జనాభా ఎక్కువ ఉన్నారు కదా, మనకంటే నిరుద్యోగం ఎక్కువ ఉంది కదా, మనకంటే క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది కదా బీహార్ లో. మరి జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మరి ఎందుకు అక్కడ సంక్షేమం బాగలేదు, అన్ని ఇంటిగ్రేటెడ్ గా ఎందుకు బీహార్ బాగలేదు? మరి జనాభా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనం వాటితో పోటీ పడగలుగుతున్నాం కదా. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీహార్ కంటే కూడా ఎర్నింగ్ లో మనం ఎక్కువ ఉన్నాం. సో మన ప్రజలు ఎప్పుడు కూడా ఐడియల్ గా లేరు. సో ప్రజలకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వం ఒకవేళ జనాభాను పెంచుకోమని చెప్పి సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు డిసైడ్ అవుతున్నారు. అంటే నాకు ఎంతమంది పిల్లలు కావాలా, నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 పిల్లలండి. ఇప్పుడు నా 2 పిల్లలకి నేనేమని కోరుకుంటాను? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటాను, క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఇవ్వాలనుకుంటాను, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటాను. ఇప్పుడు నేను ప్రభుత్వం చెప్పింది కదా, నేను నలుగురు 5 మందిని నేను పెంచుకోగలిగితే నేను హౌ కెన్ ఐ లీడ్ మై ఫ్యామిలీ? సో కాబట్టి ఇప్పుడు జనాభా పెరిగినంత మాత్రాన మనం ఏదో అభివృద్ధి చెందుతామనేది వాదన చాలా తప్పు. కేవలం ఒకవేళ ప్రభుత్వం ఈ సిగ్నల్ తో ముందుకెళ్తే నష్టపోతాం తప్ప లాభపడేది ఉండదు. ఎందుకంటే మనకున్నటువంటి వనరులు, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం జనాభాను పెంచుకోగలిగితే మనం లాభపడతామా లేదా అనేది పూర్తిగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మనం రాష్ట్రం విడిపోయి చాలా నష్టపోయాం. సో ఈ రోజు ఎలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి? ఈ రోజు మన పిల్లలు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో జనాభాను పెంచుకుంటూ పోతే ఏ విధంగా మనం లాభపడతాం? కేవలం రాజకీయంగా ఏదో ప్రాతినిధ్యం పెరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే అడుగుతున్నానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి ప్రతినిధులు ప్రజల పక్షాన మాట్లాడడానికి ఎంత సమయం వాళ్ళకి ఇస్తున్నారు? ఎంతమంది ప్రజా సమస్యలు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యలను ఎండగట్టగలుగుతున్నారు? ఇప్పుడు రేపు సీట్లు పెరగొచ్చేమో. ఒకవేళ పెరిగినంత మాత్రాన ప్రజలకు వచ్చే ఒరిగేదేముంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను సరిగ్గా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఒకవేళ మాట్లాడాలనుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎంత మటుకు సమయం ఇస్తున్నారు చట్టసభల్లో? ఇవన్నీ క్వశ్చన్ మార్క్ కదా. సో కేవలం ఇది నేను అనుకోవడం ఇది ఒక రాజకీయ ఎత్తుగడలో వ్యూహంగానే నేను భావిస్తాను తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు, రాష్ట్రానికి ఇది ఆరోగ్యకరమైనటువంటి అంశం కాదనేది నా వాదన. ఓకే సార్, థ్యాంక్ యూ.
సార్ రామచంద్రయ్య గారు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఇంతగా సమీక్షలు చేస్తున్నారు, ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్తున్నారు, అధికారులందరూ గ్రామాలకు పోయి అవేర్నెస్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఇంత సీరియస్ గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని? అది ఆయన ఎందుకు తీసుకున్నారు అంటే మన అభిప్రాయం ఏదైనా చెప్పగలగా కానీ ఆయన అసలు అభిప్రాయం ఏంటనేది మనకు కరెక్ట్గా తెలియదు. బట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ కానీ యూరోప్ దేశాల్లో ఇటీవల కాలంలో చైనాలో యువత సంఖ్య నిష్పత్తి తగ్గిపోతా ఉంది కాబట్టి ఈ దేశాలకన్నిటికీ మ్యాన్ పవర్ అనేది ఒక సమస్య అవుతా ఉంది, వృద్ధుల సంఖ్య పెరిగే కొద్దీ. సో ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకొని ఆ పరిస్థితి రాకుండా చూడాలి అనే దానికి ఒక వాదన. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈయనకున్న ఒకటి ఏంటంటే ఈయన చాలా దూరదృష్టితో మాట్లాడతాడు, ఈయన చాలా లాంగ్ టర్మ్ విజనరీ అని ప్రజలందరూ అనుకోవాలనేది ఆయన భావన. ఆయన కూడా అదే అనుకుంటూ ఉంటాడు. ప్రపంచం అంతా ఎంత పెద్ద విజనరీ భవిష్యత్తు గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అని ప్రపంచం అంతా అనుకోవాలి. అట్లా అనుకోవడానికి కావాల్సినంత పబ్లిసిటీ చేయాలి, ఎంతైనా ఖర్చు పెట్టి. ఆయన కూడా తనకు తాను ఆ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇది ఒక భ్రమలో, డే డ్రీమింగ్. పాయింట్ ఏంటంటే జనాభా పెరుగుదల అనేది ఒక పరిణామ క్రమంలో జరిగేటువంటి ప్రక్రియ అండి. జనాభా నియంత్రించడం ప్రభుత్వ చొరవలతో జరుగుతుంది, కానీ మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ పెంచడం వల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు, అంటే పిల్లలు తగ్గించుకుంటే ప్రోత్సాహకం, ఇలాంటి వాటి వల్ల జనాభాను తగ్గించడం వరకు ప్రభుత్వాలు కొంత పాత్ర వహిస్తాయి. కానీ జనాభాను పెంచడంలో ప్రపంచంలో ఎక్కడ ప్రభుత్వాలు పాత్ర వహించినటువంటి ఉదాహరణలు లేవు. అంటే యూరోపియన్ కంట్రీస్లో చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు స్థూలంగానే జనాభా తగ్గిపోతా ఉంది, నెట్ పాపులేషన్ తగ్గిపోతా ఉంది. అట్లా తగ్గిపోవడం ఏమవుతుందంటే యూరోపియన్ కంట్రీస్ ఈ ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తూ ఉంది. అక్కడ యువత, ముఖ్యంగా అమ్మాయిలు, కనీసం 3 దశాబ్దాల పాటు తొందరగా పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దాంతో జనాభా బాగా తగ్గిపోయింది. పెరుగుదల గ్రోత్ రేటే తగ్గిపోవడం కాకుండా నెట్ డిక్లైన్ కూడా జరిగింది. ఆ దేశాల వాళ్ళు ఆల్రెడీ చాలా హైలీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి ప్రభుత్వాలు రకరకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. మన పరిస్థితి అది కాదు, మనం ఇంకా డెవలపింగ్ కంట్రీ. ఆంధ్రప్రదేశ్ కూడా డెవలపింగ్ స్టేట్, ఫైనాన్షియలీ చాలా వీక్ స్టేట్. మనం ఎంత మొత్తుకున్నా వారం వారం అప్పులు చేస్తే కానీ రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదు. దీనికంటే ఎక్కువగా యువత వాళ్ళకి ఎంతమంది పిల్లలు కావాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని, అసలు పిల్లలే కావాలన్నా వద్దా అనేటివి ప్యూర్లీ వాళ్ళ పర్సనల్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్. ఇక్కడ రాజ్యానికి పెద్ద పాత్ర లేదు. దీన్ని కూడా ఈయన ముఖ్యమంత్రి గారు చెప్పే దాంట్లో చిత్తశుద్ధి లేకపోవడం ఎక్కడంటే, ఇద్దరు తర్వాత 3వ చైల్డ్ అంటున్నాడు. అసలు 2వ చైల్డ్కి వెళ్ళడానికే సిద్ధంగా లేరు ఇప్పుడు కొత్త దంపతులు. 2వ చైల్డ్కి వెళ్ళడానికి సిద్ధంగా లేనప్పుడు మీరు 3వ చైల్డ్కి వెళ్ళని చెప్పడంలో అర్థం లేదు. అది ఒకటి. 2, ప్రజలంటే ఈయనకు ఒక విధమైనటువంటి చులకన భావం ఉంది. ఎందుకంటున్నానంటే ఆయన ఏమంటున్నాడు, 3వ చైల్డ్కి వెళితే కడుపులో బిడ్డ ఉన్నప్పుడే నేను 25,000 రూపాయలు ఇస్తాను, 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాను. ఏమండి, పుట్టిన తర్వాత మళ్ళీ ఒక 1,000 రూపాయలు 5 ఏళ్ల కాలం ఇస్తా, 8 ఏళ్ల కాలం ఇస్తాను, మళ్ళా 60 కేజీలు బియ్యం ఇస్తాను. ఎంత చౌకబారుగా ఆలోచన ఉంది టువర్డ్స్ ద పీపుల్. అంటే ప్రజలంటే ఎంత చులకన భావం ఉందో ఈయనకి అనేది దీంట్లో అర్థం అవుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా మీకు 3వ బిడ్డ పుడితే నేను 60 కేజీలు బియ్యం ఇస్తానంటే 60 కేజీలు బియ్యం వస్తుందా కదా అని చూసి ఎవరన్నా 3వ చైల్డ్ని పుట్టించుకుంటారా? ఇది 2వ చైల్డ్కే వెళ్ళడానికి సిద్ధంగా లేని దశలో 3వ చైల్డ్కి వెళితే, ఆయన 2వ చైల్డ్కి వెళితే ఏమి ఇస్తాడో చెప్పడంలా, 3వ చైల్డ్కి వెళితే ఏమి ఇస్తాడో చెప్తున్నాడు. ఇది ఒక అర్థం లేనిటువంటి వాదన. ఇంకొకటి, ఎందుకు యువత ఎక్స్ట్రా చిల్డ్రన్ పోవడానికి సిద్ధంగా లేరు అంటే, చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రులు కేంద్రంలోనూ, అంటే దేశ స్థాయిలోనూ, వివిధ రాష్ట్రాల్లో వీళ్ళు చేసినటువంటి విధి విధానాల వల్ల విద్య, వైద్యం అనేది చాలా ఖరీదైనటువంటి వ్యవహారాలుగా చేసినారండి వీళ్ళు. సో
ఇప్పుడు ఒక చైల్డ్ని ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఈవెన్ అమెరికా లాంటి హైలీ క్యాపిటలిస్ట్ కంట్రీలో కూడా 10th క్లాస్ వరకు పిల్లల్ని ఫ్రీగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది గవర్నమెంట్. అట్లాంటిది ఇక్కడ ఎల్కేజీ యూకేజీ నుంచే ఒక పెద్ద వ్యాపారం అయిపోయి ఆ వ్యాపారాన్ని ఈ చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులు 3 పూలు 6 కాయలుగా పెరిగేట్టు విస్తరించేటటువంటి ప్రోత్సహించిన వాళ్ళు ఈరోజు ఒక చైల్డ్ని చదివించుకోవడం అంటే ఇద్దరు ఉద్యోగం చేస్తూ కూడా, ఎందుకంటే హ్యూమన్ నేచర్లో తమకంటే తమ పిల్లలు మంచి సదుపాయాలతో బతకాలి, తమకు లేని సదుపాయాలు కూడా తమ పిల్లలకు కల్పించాలి, ఎందుకంటే మెరుగైన జీవితం వాళ్ళు గడపాలి అనేటువంటి పద్ధతిలో హ్యూమన్ నేచర్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం సార్. నిన్న ఒక అతను నాకు ఫోన్ చేసి విశాఖపట్నం, ఆయన కూడా ఒక టీచరు, వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే నోట్ పుస్తకాలు అయితేనే 10,000 అని చెప్పారంట. ఇందులో కేవలం ఒకే ఒక నోట్ పుస్తకం వచ్చేసి 550 రూపాయలంట. ఎందుకండి ఈ నోట్ పుస్తకము? మా అబ్బాయి 2వ తరగతి కదా, ఏది చదువుతాడు ఏమి రాస్తాడని చెప్పేసారంటే అక్కడి నుంచి సమాధానం లేదు. అది పెద్ద వ్యాపారం అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి పైగా జిఎస్టీ కూడా లేదు సార్, గవర్నమెంట్ కి వచ్చే రూపాయి కూడా లేదు, జిఎస్టీ కూడా లేదు పుస్తకాల మీద. అలాంటిది మీరు అన్నట్టు పెద్ద వ్యాపారమే ఇది. ఇప్పుడు ఆ వ్యాపారాన్ని ఒకసారి మీరు ప్రోత్సహించడం మొదలుపెట్టిన తర్వాత అది అనేక వికృత రూపాలు తీసుకుంటుంది సార్. పుస్తకాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టు, అది ఏదేదో పేరు పెట్టి పని గత 20 సంవత్సరాలు దాదాపు 25 ఏళ్ళు పైగా విపరీతమైన ప్రైవేటైజేషన్ ప్రమోట్ చేసినారు. ఏమైనా విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ ఏమైనా నంబర్ 1 స్టేట్గా పెరిగిందా? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆంధ్ర నుంచి వేరే కాలేజెస్ పోతారు అంటున్నారు, కానీ నారాయణ చైతన్యాల్లో ఏ విధమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తూ ఉంది అంటే ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అలాగే మెడికల్ కూడా, మనుషులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిదీ ప్రైవేటైజ్ చేసి ఈరోజు అంతో ఎంతో ఉన్న ముక్కుతూ మూలుగుతూ ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను కూడా కొత్తగా వచ్చిన వాటిని పీపీపీ పద్ధతిలో నేను ప్రైవేటైజ్ చేస్తాను అని చెప్పేసి ముందుకెళ్తున్నాడు. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యను, వైద్యాన్ని, ప్రభుత్వ రంగంలో ఉన్న అనేక ఇతర వ్యవస్థల్ని కంప్లీట్గా నాశనం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు వచ్చి మీరు అదనంగా పిల్లలు పుట్టించుకోండి, నేను అన్ని రూపాయలు అప్పుడు ఇస్తా, ఇన్ని రూపాయలు ఇప్పుడు ఇస్తాను, చాలా చౌకబారు వ్యవహారం. ఆయన అనుకుంటూ ఉండొచ్చు, కానీ నన్ను భవిష్యత్తులో తరాలు నేను అంటే ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత చాలా తగ్గిపోతే జనాభా, ఓహో 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు దీని గురించి హెచ్చరించాడు మనల్ని, ఆ రోజు మనం వెళ్ళలేదు అని ఆయన అనుకోవాలనుకున్నాడేం, కానీ చరిత్ర ఆ విధంగా గుర్తుపెట్టుకోదు. చరిత్ర ఆయన విద్యా వైద్య రంగాల్ని నాశనం చేసిన ముఖ్యమంత్రిగా గుర్తుపెట్టుకుంటుంది, కానీ ఏదో 3వ చైల్డ్ పుట్టించుకుంటే నేను బియ్యం ఇస్తాను, 3వ బెడ్రూమ్ ఇస్తానని దానికి ఎవరు గుర్తుపెట్టుకోరు. నాకు ఇంకొక అనుమానం ఏంటంటే ఇది ఎందుకు ఈయన పెట్టుకుంటున్నాడు అని. ఫస్ట్ టైము 2014 నుంచి 19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా లాస్ట్ 1 yearలో ఆయన ఇదే విషయాలు మాట్లాడినాడు. ఇప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకున్న పర్సనల్ ఒక అనుమానం ఏంటంటే, అమరావతి ఈ 25 లక్షల జనాభా అవుతుంది 2035కు, 2050కి 50 లక్షల జనాభా అవుతుందని సిఆర్డిఏ చేసినటువంటి ప్రొజెక్షన్స్. కృష్ణా గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లోకి చాలా తక్కువ జనాభా పెరుగుదలతో ఉన్నటువంటి జిల్లాలు కృష్ణా గుంటూరు, పక్కన ఉన్నటువంటి వెస్ట్ గోదావరి కూడా. సో ఈ 3 జిల్లాల్లో పాపులేషన్ గ్రోత్ చాలా పడిపోయింది మిగిలిన అన్ని జిల్లాల కంటే. విభజిత ఆంధ్రప్రదేశ్గా తీసినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తీసినా. ఇప్పుడు నీకు అమరావతికి జనాభా ఎక్కడి నుంచి రావాలి? విజయవాడ సిటీనే పెద్దగా పెరగడం లేదు. గత ఎన్నో దశాబ్దాలు కూడా బిగ్ సిటీగా ఎమర్జ్ కాల, చాలా కంజెస్టెడ్ సిటీ. ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్య ఆ కారిడార్ కొంత రియల్ ఎస్టేట్ అయ్యి వస్తూ ఉన్నాయి. సో ఈయనకి ఎవరో చెవిలో వేసి ఉండాలి, నీకు అమరావతిలోకి రావడానికి మనుషులు లేరు, ఇక్కడ జనాభా పెరిగే అవకాశం లేదు, బయట నుంచి పెద్ద ఎత్తున లక్షల్లో వలసలు వచ్చి హైదరాబాద్కు వచ్చినట్టు అమరావతికి వచ్చేటువంటి అవకాశం లేదు, ఎక్కడో చోట స్థానికంగా అయినా సరే జనాభా పెరగాలి అనేటువంటి సలహాలు ఎవరైనా ఇచ్చినారేమో అనేది నాకు అనుమానం. ఓకే సార్. సార్ రాజగోపాల్ గారు, అసలు చంద్రబాబు నాయుడు ఈ పిల్లలను ఎక్కువ మందిని కనాలి అనే దాని వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటనేది ఏమన్నా మీకు మీకున్న అభిప్రాయాన్ని చెప్పండి.
రాజకీయం అంటే ఇప్పుడు మనకు రాష్ట్రంలో మనకు అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఈ సీట్లు పెంచుకోవాలంటే, ఎక్కువ అదనంగా సీట్లు పెంచుకోవాలంటే కంపల్సరీగా మనకు ఉన్నటువంటి దీంట్లో జనాభా ఖచ్చితంగా పెరగాలి. అయితే ముఖ్యమంత్రి చెప్పినట్లు జనాభా పెరగాలి అంటే ఇప్పుడు మనకు రాష్ట్ర విభజన సమయంలో విభజన హామీలలో భాగంగా కొన్ని నియోజకవర్గాలను పెంచుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని ఎందుకు వినియోగించుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు? పైగా ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు, అందరికీ తెలుసు అది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సమస్యలు, ఆయనకు ఉన్నటువంటి కేసులు కానీ ఇంకోటి కానీ పొగడం, ఏ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పొగడమే తప్పితే కనీసం అది కాదు ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన సందర్భం ఏంది లేదు ఇప్పటి వరకు. అయితే ఈయన జనాభా పెంచుకోవడానికి నేను అంత ఇస్తా మూడో బిడ్డకి నెలకింత ఇస్తా అనే బదులు కనీసం మనము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చదువు కానీ దీనిపైన ఎక్కువ ఖర్చు అవుతారు. ఇప్పుడు ఇంజనీరింగ్ జరిగేటప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేని పరిస్థితుల్లో ఉంది. ఇక మూడో బిడ్డ నాలుగో బిడ్డ కానీ ఎప్పుడు చదివిస్తారు? అసలు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను ఇది ప్రకటిస్తాను, వచ్చే గవర్నమెంట్ దీన్ని అమలు చేస్తారని నమ్మకం ఏముంది? ఉదాహరణకు గత వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ఇద్దరు ఆడపిల్లలు పుడితే వాళ్ళు పెళ్లి చేయడానికి ₹1,00,000 వస్తుందని చెప్పేసి ICDS ద్వారా పాస్ పుస్తకాలు కూడా ఇచ్చారు. ఈ రోజు పాస్ పుస్తకాలు తీసుకొని పోయి మీకు సంవత్సరం 18 ఏళ్ళు అయింది, పాప పెళ్లి చేయడానికి మీరు సంవత్సరం ₹10,00,000 డబ్బులు ఇస్తారన్న పాస్ బుక్లు తీసుకుపోతే ఇది లేదు, గత ప్రభుత్వాలు ఇచ్చింది. అసలు ప్రభుత్వము ICDS ద్వారా ఇచ్చిన పాస్ పుస్తకాలు, బ్యాంకు పాస్ పుస్తకాలకే ఇప్పుడు గతి లేకుండా అయిపోయింటే, ఈ ప్రభుత్వం వచ్చిన ఉచిత విద్య ఇస్తాను, ఇంకోటి దీనిపైన ఒక చట్టము తెస్తే తప్ప ఏమన్నా కొద్దిగా ఉంటుందేమో తప్పితే, అది కూడా మొత్తం ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ జీవన విధానం కానీ ఉద్యోగం వచ్చేంత వరకు ప్రభుత్వమే ఒక దత్తత తీసుకొని చేస్తే తప్ప కొద్దిగా వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇట్లా ఊరినే నెలకు ₹1000 ఇస్తాను పుట్టిన దీనివల్ల ప్రయోజనం లేదు. ఇది రాజకీయానికి సంబంధించిన సీట్లు పెంచుకోవడానికి తప్పితే వేరే ప్రయోజనమే లేదు. ఓకే సార్, నగేష్ గారు నమస్తే. స్మాల్ ఇంటర్వెన్షన్ సీట్లు కూడా పెరగవండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో. మొన్న జరిగిన కాంట్రవర్సీ అంతా ఏంటంటే, ఇప్పుడు ఈ ఉమెన్స్ రిలేషన్ డీలిమిటేషన్ బిల్ దగ్గర ఒకవేళ పెంచితే కేంద్రం 50% అన్ని రాష్ట్రాల్లో పెంచాలనుకున్నప్పుడు నీ జనాభా ఎంత ఉంది అనేది ఇట్స్ ఇమ్మెటీరియల్. ఉన్న సీట్లు 50% పెరుగుతాయి. నాకు అవి కూడా పెరగడం నేను వ్యతిరేకిని, బట్ ఒకవేళ పెరుగుతాయి అనుకుంటే కూడా. కాబట్టి ఇప్పుడు జనాభా పెరిగినంత మాత్రం రేపు మనం బీహార్తో పోటీ పడతామా? అప్పుడు ఏం చేయాలి మనం? మాకు చాలా జనాభా పెరిగిపోయింది లాస్ట్ 10 ఏళ్లలో, మాకు లోక్సభ సీట్లు అదనంగా పెరగాలంటే మిగిలిన రాష్ట్రాల వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అంటే ఒకప్పుడు జనాభాకు అనుగుణంగా పెరిగేది కదా సార్. ఇప్పుడంటే ఈ 50% పెంచుతామని ఇప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు తప్పితే, గతంలో అయితే జనాభా ప్రాతిపదికనే కొద్దిగా మీరు గత 50 ఇయర్స్ గా చూస్తే 1971 అమెండ్మెంట్ నుంచి లోక్సభ స్థానాల సంఖ్య ఫ్రీజ్ చేసినారు కదా. తర్వాత వాజ్పేయి ఫ్రీజ్ చేసినారు. ఇప్పుడు రేపు 26లో ఈ అమెండ్మెంట్ టైం అయిపోతుంది కాబట్టి వీటిని ఫ్రీజ్ చేస్తారా? వీళ్ళకి ఏంటంటే ఫ్రీజ్ చేయడం ఇష్టం లేక మేము నార్త్ ఇండియన్ స్టేట్స్ యొక్క జన సంఖ్య పెరిగేట్టు వాళ్ళు మొన్న ట్రై చేసినారు, పార్లమెంట్లో విఫలమైనారు. అంటే ఇప్పుడు జనాభా పెంచుకోండి మీరు అని జనాలకు చెప్పి ఇంకొక 10 ఏళ్ళు ఇంకొక 20 ఏళ్ల తర్వాత డీలిమిటేషన్ అయితే ఆ రోజుకి ఇవి సీట్లు ఈ విధి విధానాలు ఉంటాయని గ్యారంటీ ఉంది. దేశానికి ఉపయోగపడే పద్ధతిలో సీట్ల సంఖ్య ఉండాలి కానీ ఆ రోజు ఎవరితో పోటీ పడి వీళ్ళు సీట్లు అదనంగా అడుగుతారు? ఇంకోటి, ఈ జనాభా తగ్గిపోయింది అన్నాను చూడండి. నేను తెనాలి లోక్సభ మాయమైపోయిందండి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ జనాభా ఎక్కువ పెరగడంతో గుంటూరు జిల్లాలో ఉన్న తెనాలి లోక్సభ మాయమైపోయింది. ఇప్పుడు నీకు అక్కడ ఒక లోక్సభ రావాలంటే 7 నియోజకవర్గాల్లో కొన్ని లక్షల మంది ఓటర్స్ జనాభా ఉండాలి. జనాభా పెంచుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకు పరిస్థితులు ఇట్లా ఉన్నాయనేది గురించి ఆలోచించకుండా ఊరికే మీరు మూడో చైల్డ్ని కంటే మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అనడమే అసలు ఒక లోపభూయిష్టమైనటువంటి ఆలోచన అండి. అంటే వృద్ధులు ఎక్కువ మంది, అంటే 2047కు ఒక 25% వృద్ధులు ఎక్కువగా అవుతారు. వాళ్ళ సంఖ్య కూడా వృద్ధులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. పైగా అప్పటికి ఇప్పుడు ఇస్తున్న రెట్టింపు పెన్షన్లు ఇవ్వాల్సి వచ్చే అవకాశం, అంటే ఆ పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలలో 2,700 కోట్లు ఎంతో నెలకు ఈ పెన్షన్ల కోసం ఇస్తున్నారు.
రేపు 47కు ఇంకా అంతకు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ వృద్ధుల సంఖ్య పెరుగుతుంది, ఈ లోపల ఖర్చులు పెరుగుతాయి, వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇవ్వాల్సిన డబ్బు పెరుగుతుంది. దీంతో నియంత్రించాలంటే మనకు వర్క్ చేసే వాళ్ళ సంఖ్య పెరగాలి, అంటే ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళ సంఖ్య పెరగాలి, అంటే యుక్త వయసు వాళ్ళ సంఖ్య పెరగాలి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని చోట్ల చెప్తున్నటువంటి మాట. నిజంగా అది మనసులో అది నిజంగా చెప్తున్నాడా, లేక రాజకీయంగా తన పార్టీకి కానీ ఇతర పార్టీలకు కానీ అవకాశాలు రావాలి, రాజకీయ నాయకుడిగా వచ్చేసేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికే ఈ జనాభా పెరుగుదల అంశాన్ని ఈ తెరపైకి తీసుకొచ్చారా అనే చర్చ కూడా ఒకటి రాష్ట్రంలో ఉంది. దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ కి వృద్ధాప్య జనాభా పెరిగిపోతా ఉంది, మరి మన జనాభా పెంచుకోవాలి కదా, మన జనాభా పెంచుకుంటే ఎర్నర్స్ ఎక్కువ మంది అవుతారు, వృద్ధాప్య సమస్య తగ్గుతుందని అంటున్నారు. మరి ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉన్నారు కదా, మరి అక్కడ ఎందుకు వృద్ధుల సమస్య తగ్గలేదు? మరి అక్కడ ఎందుకు ఎర్నింగ్ కెపాసిటీ పెరగలేదు జనాలలో? మనకంటే కూడా తక్కువ తలసరి ఆదాయం ఉంది, మనకంటే తక్కువ మంది ఉద్యోగాలు చేస్తున్నారు, మనతో పోలిస్తే వాళ్ళ ఆదాయం చాలా తక్కువ, మరి అక్కడ ఎందుకు ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి? మరి అది నిజమే సార్. ఇందాక మీరు చెప్పింది ఇంధనం కూడా అన్నారు, మీరు ఆ విషయం ఇంధనం కూడా మీరు చెప్పారు. అంటే ఇది ఇంకొక వాదన కూడా ఉంది సార్. ఈ రాష్ట్రంలో కేవలము రాజకీయ నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం, లేదు వాళ్ళ వారసులు లేదా వాళ్ళ బంధువులు ఎక్కువ మంది రాజకీయాలలోకి రావడం అనే దానికోసమే ఈ జనాభా పెరుగుదల లేకపోతే సీట్ల పెంపు ఈ విషయం అంతా ఈ తెర మీదకి వచ్చిందనేది ఉంది. ఆ విషయంలో ఏమంటారు మీరు చెప్పండి. 100% సార్, 100% సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కేవలం రాజకీయ నిరుద్యోగాన్ని తగ్గించుకోవడానికి చేసేటువంటి ఎత్తుగడే సార్. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఏ రాష్ట్రంలో అయినా, ఏ శాసనసభలో అయినా, ఏ పార్లమెంటులో అయినా మనకు ప్రాతినిధ్యం వచ్చేటువంటి ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక పార్లమెంట్ మెంబర్ కావచ్చు, సగటున 365 రోజుల్లో కనీసం ఒక 10-15 రోజులు చట్టసభల్లోకి వెళ్తారు, శాసనసభకో లేకపోతే ఎంపీలు పార్లమెంట్కి వెళ్తున్నారు. ఎన్ని గంటల పాటు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలను వీళ్ళని ప్రస్తావిస్తున్నారు? ఒకవేళ ప్రస్తావించినా వారికి ఎంత సమయం ఇస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరిగినప్పుడు ఎన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లేచి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండలాలు, గ్రామాలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలను ఎత్తి మాట్లాడి దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో అవకాశాలే రావట్లేదు. మరి ఇప్పుడు రేపు సీట్లు పెంచుకోవడం కారణంగా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి, లేకపోతే మనము అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం అనేది చాలా అవివేకమైనటువంటి అంశం. అదే అందుకనే మొన్న అసెంబ్లీ చర్చప్పుడు కూడా మాధవిరెడ్డి గారు, కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు, ఆమె ఒక మాట అడిగింది ఏమని అసెంబ్లీలోని, ఇప్పుడు మీరేమో పిల్లలు కనమంటున్నారు, మరి మేము పిల్లలను కనాలి, మీ రాజకీయాలలో ఉండాలి, ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారో మేము చూసుకోవాలి, మీరేమో పట్టించుకోరు అని చెప్పేసి ఒకటి కూడా తెరపైకి వచ్చింది. పాపులేషన్ పెంచాలని చెప్తున్నారు అధ్యక్ష. నా వరకు నా సొంత అభిప్రాయం అయితే అంతకంటే ముందు ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ఉంది. పిల్లలు కనడం కాదు, వాళ్ళని సాకడము, వాళ్ళకి చదువు చెప్పించడము, దాంతోపాటు వాళ్ళని మంచి పొజిషన్లో సెటిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. కాబట్టి మౌలికంగా ఈ యొక్క సదుపాయాలు మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మాధవి గారు చెప్పినట్టు పిల్లల్ని చాకడం అంటే చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కటి చేయాలి అంటే చాలా కష్టం అయిపోతుంది. మనకున్న ఈ సమాజంలో ఇక్కడున్న ప్రతి ఒక్క మెంబర్స్ కూడా ఈ బాధ్యత మహిళది అని ఆలోచించే మనస్తత్వాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా స్ట్రెస్ అవుతోంది. ఇప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినా కూడా ఇంట్లో ఏం జరుగుతోంది, వంట ఏం చేస్తున్నారు, స్టాఫ్ ఏంటి, పిల్లలేంటి, ఎక్కడున్నారని ప్రతి ఒక్క రోజు వాకప్ చేసుకునే పరిస్థితి మాకు ఇక్కడ. కాబట్టి ఫస్ట్ మనము ఈ యొక్క సైకలాజికల్ చేంజెస్ మీద మొదట ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్క మొగలు కూడా, సార్ కూడా చెప్పారు ఇందాక, ఈక్వల్ పేరెంటింగ్ అనేది, దాని మీద స్కూల్లో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేసుకోవాలా. లోకేష్ గారు ఆల్రెడీ
ఇంట్లో పనులు అని చెప్పేసి మొన్న లాస్ట్ టైం మన అసెంబ్లీలోనే చెప్పారు. అంటే మహిళల్లో ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లలను కనాలి అనే ఆలోచన కూడా లేదు అని ఆమె చెప్తుంది. దాని ప్రకారం అనిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు పిల్లలను కనడం సార్, ప్రభుత్వ జోక్యం అనేది కుటుంబం నియంత్రణ విషయంలో ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు లిటరసీ రేట్ పెరిగింది సార్. మనం గతంతో పోల్చుకుంటే ప్రజల్లో అనేక విషయాలలో అవగాహన వచ్చింది. ఈ రోజు ఇప్పుడు నాకు ఎంతమంది పిల్లలు ఉండాలనేది నేను డిసైడ్ చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ నా ఎర్నింగ్ కెపాసిటీ ఎంత, నా జీతం ఎంత, నాకు ఎంత ఆదాయం ఉంది, దాన్ని బట్టి నేను ఎంతమంది పిల్లలు కలగలిగితే నేను వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలుగుతాను, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాను అనేది నేను ముందుగానే బేజీర్ వేసుకోగలుగుతున్నాను. అట్లా కాకుండా ఒకప్పుడు అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్న రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు, కలిసి వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో సోఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ ఇట్లాంటి వాటికి ప్రజల దగ్గరగా లేరు కాబట్టి 4-5 మందిని కనేవాళ్ళు. గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ కి పంపించేవాళ్ళు. పెద్దగా 10th ఇంటర్మీడియట్ వరకు చదివించగలిగే వాళ్ళు. ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అవసరాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మారుతున్న కాలంలో అవసరాలు పెరిగాయి. కాబట్టి కుటుంబంలో ఎంతమందిని కనాలనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. సార్ రామచంద్ర గారు, ఇప్పుడు ఒక సమస్య కూడా ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అమరావతి ఉంది. అమరావతిలో ఇప్పుడు అధికారులు మాత్రమే ఉంటున్నారు, రేపు పొద్దున కొంతమంది పెట్టుబడిదారులు వస్తారు. కానీ ఈ అధికారుల దగ్గర ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే అమరావతి చాలా గొప్ప నగరంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఇక్కడ కనీసము పేదరికం లేకపోతే లేబర్ అనే వాళ్ళు కనపడకూడదు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. మరి జనాభా పెరగాలంటున్నాడు. లేదు అక్కడ ఆ న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళతో పాటు సచివాలయ ఉద్యోగులు, సుమారు ఒక 5,000 మంది సచివాలయ ఉద్యోగులు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి ఇళ్లలో ఖచ్చితంగా పని చేయడానికి లేబర్ కావాలి. ఆ లేబర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చాలా మంది, దాదాపు 20,000 మంది ఇప్పుడు అక్కడ అమరావతిలో పని చేస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి. వీళ్ళు బయటికి వెళ్ళిపోతారన్న నమ్మకం కూడా చాలా మందిలో లేదు. ఆ లేబర్ అంతా మళ్ళీ అక్కడనే స్థిరపడిపోతారని కూడా ఉంది. వీళ్ళందరినీ ఏపీ ప్రజలకు చూసుకోవడానికి వీల్లేదంటారా? ఇప్పుడు ఈ బయట నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి లేబర్ అక్కడ ఉండరండి. ఎందుకంటే వీళ్ళందరూ కాంట్రాక్ట్ లేబరు. ఈ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది లేబర్ కాంట్రాక్టర్స్ ఎక్కడెక్కడ భారీ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయో అక్కడికి వీళ్ళని మారుస్తూ ఉంటారు. ఆ రాష్ట్రాలకు వెళ్ళి తీసుకురావడము, వీళ్ళకి అక్కడ ఒక రేకుల్లో టెంట్లు వేసి, ఈ సమ్మర్లో అయితే అత్యంత కష్టమైనటువంటి కండిషన్స్ లో వాళ్ళు ఆ రేకుల షెడ్యూల్లో ఉంటారండి. ఆ ప్రాంతంలో అమరావతిలో మనకంటే చాలా అక్కడ టెంపరేచర్స్ కూడా ఎక్కువ, కానీ ఆ రేకుల్లో వాళ్ళు ఉంటారు. ఒక ప్రాజెక్ట్ అయిపోతేనే వాళ్ళు ఇంకా అక్కడ ఉండరండి. వాళ్ళు అక్కడ ఉండడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పర్మనెంట్ గా అక్కడ ఉండాలంటే వాళ్ళకి చాలా కష్టం. ఒక చిన్న ఇల్లు బాడీకి తీసుకోవడం కూడా కష్టం వాళ్ళకి. లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్, అట్లీస్ట్ ఒక 12 hours ఆఫ్ వర్క్, చీప్ లేబర్, లోకల్ లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని వీళ్ళని తీసుకొచ్చి ఆ కన్స్ట్రక్షన్ పని అయిపోతూనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మధ్య మధ్యలో అనేది కూడా ఏంటంటే సార్, రాను రాను లేబర్ కూడా ఇప్పటికే తగ్గింది, రాను రాను లేబర్ అసలు లేకుండా పోతారు, కాబట్టి జనాభా పెరగాల. ఈ చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంటారండి, ఎవరు ఎక్కువ మందిని పుట్టించుకోవాలి అంటే సామాన్య ప్రజలు, పూర్ పీపుల్ ఎక్కువ మంది కండి. అదే కనపడుతుంది. ఆయన టార్గెట్ అంతా పూర్ పీపుల్. లేకపోతే 60 kg బియ్యం కోసం 3వ చెల్లిని ఎవరు పుట్టించుకుంటారండి? ఆయన 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు కదా, ఆయన కొడుకెందుకు ఒక బిడ్డతో సరిపెట్టుకున్నాడు? ఈ ప్రశ్న వస్తా ఉంది. ఎందుకంటే చాలా మంది మహిళా సంఘాలు కూడా విజయవాడలో పెద్ద మంచి మీటింగ్స్ పెట్టి చాలా తీవ్రంగా విమర్శించినాయి ఈ నిర్ణయాన్ని. ఎందుకంటే అల్టిమేట్ గా ఒక మహిళ 3rd చైల్డ్ ని పుట్టించుకోవడం అంటే ఆ మహిళ ఆరోగ్యం మీద, మహిళ యొక్క, ఎందుకంటే ప్రతి మహిళ కూడా అంతో ఎంతో పనిచేసి తోడ్పడితే కానీ కుటుంబాలు నడవడంలా. మిడిల్ క్లాస్ లో కూడా, లోయర్ క్లాస్ కంపల్సరీ, బట్ మిడిల్ క్లాస్ లో కూడా 2 ఉద్యోగాలు చేస్తే కానీ కష్టం అవుతాం ఒక పిల్లలు చదివించుకోవడం. అందుకని మహిళా సంఘాలు చాలా తీవ్రంగా విమర్శించినాయి. సో చంద్రబాబు నాయుడు టార్గెట్ అంతా లో మిడిల్ క్లాస్,
పూర్ పీపుల్ ఎక్కువ మందిని కనండి. మీరు అంటే వీటికి ఆశపడి కూడా కొంతమంది అయినా కనకపోతారా అనేటువంటి ఆలోచన. ఎలాగో ఓట్లు ఆలోచన ఉంది. ఇస్తున్నాం, అన్నిటికీ డబ్బులు ఇస్తున్నాం. సో ఆ లెవెల్లో వాళ్ళని ఉంచొచ్చు. ఒక పర్మనెంట్ ఓట్ బ్యాంక్ లాగాను, ఒక పర్మనెంట్ లేబర్ క్లాస్ లాగా వీళ్ళని ఉంచితే మనం ఇచ్చే తాయిలాలకు ఆశపడి వాళ్ళు అక్కడే ఉంటారు అనేది. సో ఈ డబ్బున్న వాళ్ళకి ఉద్దేశించింది కాదు అది ఆయన పాలసీ. ఓకే. అంటే సార్ ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, మహిళలు వ్యతిరేకిస్తున్నారు, స్వయంగా కడప ఎమ్మెల్యే అసెంబ్లీలోనే వ్యతిరేకించింది. అయినా కూడా ఈ మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి పథకం అమలు జరుగుతుంది, మీరు ఫాలో అప్ చేయండి అని అధికారులను ఎందుకు వెనకెత్తిపడేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళను ప్రొవోక్ చేస్తున్నారు? నేను ఫస్ట్ లో అన్నానండి, ఆయన చాలా పెద్ద విజనరీగా ఇమాజిన్ చేసుకుంటాడు. సో ఎవరెంతమంది అంటే ఈ విమర్శలన్నీ తాత్కాలికమే. మీరు లాంగ్ టర్మ్ లో నా యొక్క ఈ ఐడియాస్ ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఎంత గొప్ప ఐడియాసో ప్రపంచం అంతా పొగుడుకుంటుంది అనేది ఆయనకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఆయన మీద. ఇప్పుడు ఆ క్వాంటమ్ కంప్యూటర్ అని ఒకటి మనం చూపించారని చూడండి, ఒక బొమ్మ, ఒక ల్యాబ్. ఏంటిది? పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, గూగుల్, ఎన్విడియా, ఐబిఎం లాంటి కంపెనీలే ఇంతవరకు క్వాంటమ్ కంప్యూటర్ ని డెవలప్ చేయలే. ఈ వివిధ దశల్లో వాళ్ళ కంపెనీస్ లో అన్ని రకాల రీసెర్చ్లు జరుగుతున్నాయి, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళకి క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఒక షేప్ లేక రాలా, వివిధ దశల్లో ఉంది. ఈయన ఎస్ఆర్ఎం కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, అదే రీసెర్చ్ ఆర్గనైజేషన్. ప్రైవేట్ యూనివర్సిటీ అంటే బేసిక్లీ ఇంజనీరింగ్, మనకున్న మిగిలిన ప్రైవేట్ కాలేజీ లాంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్. దాంట్లోకి తీసుకెళ్లి ఏదో ఒక కూలింగ్ సిస్టమ్ అని ఒక నమూనాను పెట్టి, అంటే ఆయనకి ఏంటంటే ఎవరు మాట్లాడిన మాట ఫ్యూచర్ గురించి ఈయన మాట్లాడినాడు. ఇండియాలోనే ఫస్ట్ టైం క్వాంటమ్ వ్యాలీ. ఏంటి క్వాంటమ్ వ్యాలీ? ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏముంది? ఒక 50 కోట్లు ఖర్చు పెట్టాడు వాడు రీసెర్చ్ మీద. దానికోసం క్వాంటమ్ వ్యాలీ అంటే ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ అంట. ఇది చెప్పుకుంటూ నెక్స్ట్ 3 ఏళ్ళు గడపాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఈ లాస్ట్ 2 years లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సాలిడ్ వర్క్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఏపీ చెప్పనంటే ఆయన దగ్గర ఇట్ డజంట్ హ్యావ్. ఒక్క సాలిడ్ వర్క్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి ఒక 10 ఏళ్ల పాటు ఉపయోగపడేటువంటి పని ప్రభుత్వాలు మారినా దీన్ని ముట్టుకోలేరు, అంత సాలిడ్ వర్క్ నేను చేశాను చెప్పడానికి లేదు. ఫస్ట్ 5 years లో ఏం చేసినాడు? 15-16 దేశాలు తిరిగినాడు. 14 నా కౌంటు. ఒక పెద్ద టీం వేసుకొని ఏ దేశానికి వెళ్తే ఆ ప్రపంచం, ఆ నగరమే అమరావతిలో ఎమర్జ్ అవుతుందని చెప్పుకుంటూ ప్రపంచ స్థాయి రాజధాని అంటూ తిరిగినాడు. ఇప్పుడు ఈ 2 years గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ 2.5-3 years కి క్వాంటమ్ వ్యాలీ. నేను ఏఐ ఫ్యూచర్. ఏంటి ఏఐ ఫ్యూచర్? ఒక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కి ఒక 10 కోట్లు డబ్బులు ఇచ్చినాడు ఆయన. పబ్లిక్ రంగంలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్ని నాశనం చేసినాడు. ఈరోజు ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి షో చేస్తూనే అది క్వాంటమ్ వ్యాలీ అయిపోతుందా? ఎస్ఆర్ఎం క్వాంటమ్ టెస్టింగ్ బెడ్ అవుతుందా? ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలన్నా ఇన్వెస్ట్ చేసినాయి. చైనా లాంటి చోట్ల అయితే ప్రభుత్వాలే చాలా పెద్ద ఎత్తున ఈ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నాయి. ప్రచారం. మీరు అన్నట్టు విద్య, వైద్యం 2 పూర్తి స్థాయిలో వ్యాపారం అయిపోయినాయి. ఈ రెండింటిను ఎందుకు ప్రభుత్వము ఉచితంగా ఇవ్వలేకపోతుంది? అలా ఇస్తే ఈయన మీరు మీరు అంత అమాయకంగా ప్రశ్న ఇస్తే ఎట్లా? 1995 2004 మధ్య ఆయన పరిపాలన చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగాన్ని ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఒక పథకం ప్రకారం లిస్ట్ లో ఆర్గనైజేషన్స్ పెట్టి ఈ రోజు ఇది అంటూ ఒక కోఆపరేటివ్ సెక్టర్ ని, పబ్లిక్ సెక్టర్ ని నాశనం చేసినాడు కదా. కోఆపరేటివ్ సెక్టర్ కంప్లీట్ నాశనం అయిపోయింది. లేదు, ఒక పెద్ద ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ యొక్క అధిపతి నీ కేబినెట్ లో మంత్రి. దాన్ని బట్టి తెలీదా ఎవరు ప్రయోజనాలను కాపాడతారు? ఈ చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా పబ్లిక్ సెక్టర్ కి వ్యతిరేకండి. బై నేచర్ హీజ్ యాంటీ పబ్లిక్ సెక్టర్, యాంటీ కోఆపరేటివ్ సెక్టర్. మొత్తం రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఆయన వెనుకాడ్డు. గతంలో అట్లే జరిగినాయి. ఇప్పుడు విద్యుత్ ఉద్యమం ఎట్లా జరిగింది, ఆర్టీసీ ఉద్యమం ఎట్లా జరిగింది గతంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని, కొత్తగా వచ్చిన వాటిని కాపాడుకోవాలని ఒక ఎంతో కొంత ఉద్యమం జరుగుతూ ఉంది. ఆయన పీపీపీ పేరుతో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ని, కొత్తగా వచ్చిన వాటిని ఇస్తున్నారు. ఎట్లా ఇస్తారు ఇది? పని సొంతంగా
ఒక 100 ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్, హై స్కూల్స్కి ఆయన అదనంగా నిధులు ఇచ్చి ప్రతి గవర్నమెంట్ స్కూల్ నంబర్ 1 స్కూల్గా ఉండాలి, ఇది నా ప్రియారిటీని ఈ రోజున ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చిందా? రాదు. చాలా అది. ఓకే సార్. రాజగోపాల్ గారు, ఈ సంక్షేమ పథకాలతో లేదా సంక్షేమం పేరు చెప్పి ఈ ప్రజలను ఎంతకాలము మభ్యపెడతారు? ఇప్పుడే మనకు రాజుందయ్య గారు చెప్పినట్టు పేద ప్రజలే ఎక్కువ మందిని కనాలా అనే ఆలోచన కూడా ప్రభుత్వ ప్రతినిధిగా లేకపోతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడులో నిజంగా ఉందంటారా? ఎందుకు ఈ సంక్షేమ పథకాలు ఈ విధంగా హామీలు ఇవ్వటము, కొనసాగించటము లేదు, ఇప్పుడు మళ్ళీ పిల్లలను పుట్టిస్తే డబ్బులు ఇస్తానని చెప్పేసి ఒక పేదవారికి ఒక ఆశ చూపించటము, దీని అంతటి వెనుక నిజంగా రాజకీయమేనా, లేదు రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు దాదాపుగా పన్నులు చేసే విధానాన్ని మర్చిపోయినారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ ఉచిత సంక్షేమ రైసు, పెన్షన్లు ఏది పెడితే అది ఇవ్వడం వల్ల అసలు వాళ్ళ అర్హత ఏంది కాదు, రాజకీయ దీంట్లోకి పేదలు వెళ్ళిపోయినారు కానీ రాజకీయం చొచ్చుకొని వచ్చి రాజకీయ నాయకులు చెప్తే ఇచ్చే పరిస్థితి అయిపోయింది. అంటే ప్రభుత్వం కూడా ఏ నిర్ణయానికి వచ్చిందంటే ప్రజలు కూడా ఇంక పని చేసే వాళ్ళు లేరు, మనం ఇచ్చే పెన్షను, బియ్యము దీని మీద ఆధారపడుతున్నారు తప్పితే వేరే దాని మీద లేదనేది ఓకే. ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు జరిగేది చూస్తున్నాను. ఉపాధి హామీ పథకం ఏమైతుంది, ఆడ మిషన్లతో తీస్తున్నారు, వీళ్ళకి అక్కడ పనిచేసే వాళ్ళకి ఆఫీసర్లకు కొద్దిగా అమౌంట్, వీళ్ళకి కూలీలకు కొద్దిగా అమౌంట్ ఇస్తే ఉదయం పోయి కూర్చొని ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేశారు, పనికి పోయినప్పుడు ఒకసారి తర్వాత పని అయిపోయిన తర్వాత 2 సార్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు జనం పోయి గ్రామీణ ప్రాంతాల్లో ఏమైపోయింది, యంత్రాలు పెట్టి వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసిన వల్ల ఏమైతే దాని యొక్క పని యొక్క విధానం పనికి రావడంలే, ఇటు కూలీలకి ఉపయోగం. అంటే పనిచేసే విధానం పూర్తిగా మానిపోయడం వల్ల ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఏదో కొద్దిగా డబ్బులు ఇస్తాము, మీరు ఈ విధంగా పిల్లలు కంటే ఇప్పుడు మీకు ఇది ఇస్తాము, 25,000 ఒకసారి ఇస్తాము. 25,000 ఒకసారి ఇస్తే ఏమవుతుందండి? ఇప్పుడు అది కాక 3వ బిడ్డ పెడితే నెలకు 1000 రూపాయల ప్రకారం 5 సంవత్సరాలు ఇస్తాను, 18 సంవత్సరాల వరకు ఉచిత విద్య ఇస్తాను. ఉచిత విద్య ఎక్కడ ఇస్తారు? అసలు మామూలుగా పేదోళ్ళు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తారు. ఆ ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా చదివించు కదండి, ఎక్కడ చదివిస్తున్నారు? ఫీజులు లక్షలు చూసిన అడిగేవాళ్ళు లేరు. అసలు ఇంత ఫీజు ఉందని, ఎందుకు ఇంత ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పి పేరెంట్లు తప్పని పరిస్థితులు కడుతున్నారు. ప్రభుత్వం ఇంత అమౌంట్ ఈ విధంగా ఉండాలి ఎందుకు నిర్ణయించలేకపోతున్నారు? అది నిర్ణయించడం లేదు. దట్టు రెండోది, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా ఏంది దీనిపైన అంటే వాళ్ళకు కూడా మహిళలకైతే 3వ బిడ్డ కంటే 12 నెలల సెలవు అంట, తండ్రులకైతే 2 నెలలు చదువు. ఈ 12 నెలలకి 2 నెలలకి పిల్లలు కనబట్టి అది ఏది కరెక్ట్ కాదు కదా. అసలు ఉన్న వాళ్ళని మంచి చదువు ఇది నేర్పించి వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు ఏదైనా ప్రణాళికలు చేసి, ఇప్పుడు పరిశ్రమలు అంటున్నారు, ఇంకోటి అట్లా తీసుకొచ్చి ఏదైనా ఉపాధి కల్పించాలి తప్పితే ఇట్లా ఊరినే మా అందరినీ సోమరిపోతులు చేసి, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు దొరకడం లేదు. ఇప్పుడు రైతులు అంత ఇంత కష్టపడి పండిస్తే వాళ్ళకి గిట్టుబాటు ధర రావడం లేదు. బట్ ఇంకా రైతులు ఎక్కడ ఇదవుతారు? అసలు అందరూ ప్రతి ఒక్కరు కూడా సోమరిపోతులు అయ్యే పరిస్థితి అయిపోయింది. ప్రభుత్వం దీనిపైన ఉచితము అనేది చాలా వరకు అది పూర్తిగా తగ్గించి అర్హులకు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు చాలా మంది పూర్ పీపుల్స్ ఉన్న వాళ్ళకి అందాలు తప్పితే అన్నింటిలోని రాజకీయ ఈ ప్రభుత్వం అయితే వాళ్ళని తీసేయడం, దాంట్లో వాళ్ళ స్త్రీలు తీసేయడం, ఇది చేయడం తప్పితే ఇది కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలు అమలు చేయించిందే లేదని కాదు, కానీ ఎందుకంటే పేద కుటుంబం, పేద పిల్లలు ఉంటారో వాళ్ళ చదువులు చేయించిందే, కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అంటే వాళ్ళకి ఊరినే మేము 2,000 ఇస్తాం మీరు చదువుకొని కాకుండా ప్రభుత్వమే ఒక విధానం తీసుకొని వచ్చి ఇగో ఇంతవరకు డిగ్రీ వరకు ఇంజనీర్ వరకు మేము చదివితే ఉద్యోగం కల్పన కూడా కల్పిస్తే కొద్ది ప్రయోజనం ఉంటుంది. ఆ రకంగా ఆలోచన చేయాలని ఉచితం మీద అనేది చాలా ఈ పని. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అందరికీ ఈ చర్చలో పాల్గొని జనాభా పెరుగుదల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, భవిష్యత్తులో రాబోయే అనర్థాలు, లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నిటి మీద సమగ్రంగా చర్చించారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చర్చను ఇంతతో ముగిస్తున్నాం సార్.